11వ తేదీ క్యాతన్పల్లి మున్సిపాలిటీకి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. అక్కడ 22 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ సిపిఐ మేము కలిసి పోటీ చేసినాం. మొత్తం 14 వార్డులు మేము గెలిచినాం. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 వార్డులు మాత్రమే గెలిచింది. కానీ 13వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ నేతృత్వంలో ఎలాగైనా ఆ మున్సిపాలిటీ చేజిక్కించుకోవాలనే ఆలోచనతో 14వ తేదీ నాడు భద్రాచలం సీతారాముల వారి దర్శనానికి మా కౌన్సిలర్లు పోతే అక్కడ 8 కార్లతోని కాంగ్రెస్ వాళ్ళు 2 కార్లల్లో పోలీసు వాళ్ళు పోయి మా వాళ్ళను ఎత్తుకపోయేటటువంటి కిడ్నాప్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసి హైదరాబాద్ నుండి నేను వెళ్ళి భద్రాచలం పోయి మా 14 మంది కౌన్సిలర్ల కుటుంబాలతో సహా వాళ్ళని తీసుకొని వచ్చి క్యాతన్పల్లిలోని మా నివాసంలో వాళ్ళకి బస ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంచడం జరిగింది. తర్వాత 16వ తేదీ చైర్పర్సన్ ఎన్నిక. ఆ రోజు మేము పోతా ఉంటే ఇన్ టైంకి మమ్మల్ని కౌన్సిల్ హాల్కి మా కౌన్సిలర్లను పోనీయకుండా పోలీసు వాళ్ళు 2 చోట్ల అడ్డుకొని ఎన్నికను 17వ తేదీకి వాయిదా వేసిర్రు. 17వ తేదీ నాడు మా ఎన్నికల పరిశీలకురాలుగా పార్టీ హైకమాండ్ మా కోవా లక్ష్మక్కను పంపించిర్రు. కోవా లక్ష్మక్క నేను కలిసి 14 మంది కౌన్సిలర్లను తీసుకొని మేము పోతా ఉంటే కౌన్సిల్ హాల్కు 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపిర్రు. ఒక కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత అని చెప్పి దళిత బిడ్డ 21వ వార్డు, తనది కేసు ఉంది, వాళ్ళ అత్త కేసు పెట్టిందని చెప్పి ఆ నెపంతో మళ్ళీ మా కౌన్సిలర్లందరిని ఆపే కుట్ర చేసిర్రు. అయినప్పటికీ ఆమె గట్టిగా ఎదిరించి నేను నా ఇష్టంతోనే కేసీఆర్ నాయకత్వంలో సుమనన్న నాయకత్వంలో పనిచేస్తున్నా అని చెప్పి గట్టిగా చెప్తే పోలీసు వాళ్ళు తోకముడ్చిర్రు. మా 14 మంది కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్కి పోయినరు. మేము అక్కడి నుంచి మా ఇంటికి బయలుదేరుతున్నాం కోవలక్ష్మి గారు మేము. అదే సమయంలో వివేక్ గారు మంత్రి గారి కాన్వాయ్ 10ల సంఖ్యలో కార్లు 100ల సంఖ్యలో కాంగ్రెస్ వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ ఆఫీస్ వైపు పోతూ ఉన్నారు. మేము ప్రశ్నించినాం పోలీసు వాళ్ళను. మమ్మల్ని, నేను మాజీ ఎమ్మెల్యేను, మా కోవలక్ష్మక్క ప్రస్తుత ఎమ్మెల్యే, మా ఇద్దరిని కూడా కనీసం మీరు పోనీయకుండా 2 కిలోమీటర్ల దూరం లాపిర్రు, మరి కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా పోనిస్తారంటే మా మీద లాఠీ చార్జ్ చేసిర్రు పోలీసు వాళ్ళు. అటువైపు నుండి కాంగ్రెస్ వాళ్ళు రాళ్ళు విసిరిర్రు. కానీ అన్యాయం ఏంటంటే రాళ్ళు విసిరిన వాళ్ళ మీద కేసులు కాలే, మా మీద 25 మంది మీద కేసులు పెట్టిర్రు. తర్వాత ఏం జరిగింది, కౌన్సిలర్లకు పోయినాక మా 14 మంది కౌన్సిలర్లకు మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ బ్లాంక్ చెక్కులు ఇచ్చి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిర్రు. కోట్లాది రూపాయల ఆఫర్లు చేసిర్రు. అయినా మా వాళ్ళు తలొగ్గకపోతే 2-3 కాంగ్రెస్ కౌన్సిలర్లకు తాయిపిచ్చి వాళ్ళతోని మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేపించారు, ఆడబిడ్డల మీద. తర్వాత ఎన్నికను లోపల గొడవ అవుతుందని చెప్పి వాయిదా వేయించుకొని మంత్రి పారిపోయిండు. ఈ విషయాలన్నీ కూడా మేము బయటకు తీసుకొచ్చి ప్రజల ముందు పెడితే దాన్ని తట్టుకోలేక మంత్రి వివేక్ గారు మా మీద అక్రమ కేసులు 25 మంది మీద పెట్టించి మమ్మల్ని 18వ తేదీ నాడు జైలుకు పంపించిండు. సరే, మాకు కేసులు జైలు కొత్త కాదు, కానీ నేను ఒకటే మాట కోరుతా ఉన్న తెలంగాణ ప్రజలను ఆలోచించమని. కేసీఆర్ గారు ఆనాడు 2023లో మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాం. 64 సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ప్రజా తీర్పును గౌరవించి కేసీఆర్ గారు ప్రగతి భవన్ను 1 నిమిషంలో విడిచిపెట్టి వారు ఎర్రవెల్లిలోని వారి సొంత ఇంటికి బయలుదేరారు. మరి ఇక్కడ 22 స్థానాలకు గాను 14 స్థానాలు మాకొచ్చి 7 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి వస్తే వాళ్ళు ఎట్లా చైర్మన్ అవుతారు? మరి ఇక్కడ ప్రజా తీర్పును మంత్రి వివేక్ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ గౌరవించాలి కదా. గౌరవించకపోగా కౌన్సిల్లో దుశ్శాసన పర్వం, బయట మా మీద రాళ్ల దాడులు, పోలీసులతో మా మీద అక్రమ కేసులు, మమ్మల్ని జైళ్లలో పెట్టుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అంతా ఇట్లనే తయారైంది. ముఖ్యంగా మా కోల్బెల్ట్ ఏరియాలో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో దౌర్జన్యం నడుస్తూ ఉంది. మా మంచిర్యాల కలెక్టర్ నుంచి మొదలుకుంటే ఎంఆర్ఓ దాకా విశాఖ ఇండస్ట్రీస్లో ఎంప్లాయీస్ అయిపోయారు వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు గారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్ నుంచి మొదలుకుంటే రామకృష్ణాపూర్ ఎస్ఐ దాకా వాళ్ళు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు తప్ప పోలీసులు లెక్క లేరు. ఆ ప్రాంతంలో పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులను ఎవరు లేరు, అందరు విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ అయిపోయారు. చాలా బాధాకరం. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా దుర్మార్గమైనది, సరే రాజకీయాల్లో గెలుస్తాం ఓడిపోతాం, గెలుపును కానీ ఓటమిని కానీ హుందాగా స్వీకరించేటటువంటి సంస్కారం, ఆ ధైర్యం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి. వివేక్ గారు చెన్నూరులో 18 స్థానాలకు గాను వాళ్ళు 11 గెలిచారు కాంగ్రెస్ పార్టీ, మేము 4 గెలిచినాం. నేను స్టేట్మెంట్ ఇచ్చిన, చెన్నూరు ప్రజలు ఇచ్చినటువంటి ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను నేను స్టేట్మెంట్ ఇచ్చిన. మరి క్యాతన్పల్లిలో మీరు ఎందుకు గౌరవించారు ప్రజా తీర్పును? గౌరవించకపోగా మీరు చేస్తున్నది ఏంది? ఒక వికృత రాజకీయ దుర్మార్గపు క్రీడకు మీరు తెరలేపిర్రు.
అసలు ఎన్నడన్నా కోల్బెల్ట్ ఏరియాలో ఈ రకమైనటువంటి కక్ష సాధింపులు ఉన్నాయా? 10 ఏళ్ళు మేము ఉన్నాం. నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్పుగా నేనున్నా. ఎవరినైనా జైలుకు పంపించినా, అక్రమ కేసులు పెట్టించినా ఎటు తీసుకుపోతున్నారు మీరు ఆ ప్రాంతాన్ని? మీరు ఏం చెప్పి ఓట్లు అడిగిర్రు? 45,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఫ్యాక్టరీ పెడతామన్నారు. మీ కాంగ్రెస్ ఏమో 6 గ్యారంటీలు 420 హామీలు అన్నది. ఇచ్చిన మాటలు పక్కకు పెట్టి ఒక్క మున్సిపాలిటీ కోసం ఇవాళ ఆ ప్రాంతాన్ని రణరంగం చేసి రావణ కాష్టం చేస్తూ ఉన్నాడు మంత్రి వివేక్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకు మంత్రి వివేక్ గారు, పోలీసులందరూ కలిసి మమ్మల్ని జైల్లో పెట్టారు. సరే, జైల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. వీళ్ళకి పై అధికారుల ఆదేశాలు ఏందో కానీ దోమలు ఉన్న రూమ్లో వేసిర్రు, సగా భోజనం లేదు, నీళ్లు లేవు, నాకు గొంతు నొప్పి వచ్చింది 2 రోజులు, ట్యాబ్లెట్లు ఇచ్చే దిక్కు లేదు, చలి బాగా విపరీతమైన చలి, దుప్పట్లు ఇచ్చే పరిస్థితి లేదు. మా అడ్వకేట్ శ్రీకాంత్ నాకు బ్లాంకెట్ పంపించింది లోపల కూడా చాలా ఇబ్బందులు పెట్టిర్రు. మీరు ఇటు తిరగొద్దు, అటు తిరగొద్దు, రిస్ట్రిక్షన్స్ మాకు. సరే, భరించినాం. ఇవాళకి 16 రోజులు. నేను ఇప్పుడు కోరుతా ఉన్న వివేక్ గారిని, ముఖ్యమంత్రి రేవంత్ గారిని, మీ కళ్ళు చల్లబడ్డాయా? మీ కక్ష తీరిందా? మీ కడుపు మంట చల్లారిందా? నన్ను జైల్లో పెట్టిరు కదా 16 రోజులు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, నాకు మొన్ననే బెయిల్ రావాలి. మంచిర్యాల కోర్టు వచ్చింది, హైదరాబాద్ కోర్టు వచ్చింది, చెన్నూరు కోర్టులో నాకు బెయిల్ రావాలి. బలవంతంగా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి 5వ తేదీకి వాయిదా వేయించింది. కారణం ఏంటో తెలుసా? నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 సందర్భాలలో నేను నా ఇంటికాడ నా కుటుంబ సభ్యులతో ఉండొద్దనే ఒక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం కొద్దీ నిన్న ఇయ్యాల నన్ను జైల్లో ఉంచాలని చెప్పి 5వ తేదీకి వాయిదా వేయించారు. కానీ నేను మా అడ్వకేట్లకు సెల్యూట్ చేస్తూ ఉన్నా. మా కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేసి వారికి కూడా కృతజ్ఞతలు. మా అడ్వకేట్లు మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ, హైదరాబాద్లో కానీ మాకు బెయిల్ రావడానికి వాళ్ళు బాగా కృషి చేసి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా జైల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి పెద్దలు, పార్టీ నాయకులు, మా హరీష్ అన్న, అదేవిధంగా మా కేటీఆర్ అన్న కూడా వచ్చి నాకు ధైర్యం చెప్పారు. వారితో పాటు మాజీ మంత్రులు మా జోగు రామన్న గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కొప్పులీశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కోవ లక్ష్మక్క, మా అనిల్ జాదవ్ అన్న, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ అన్న, అదేవిధంగా మా బావ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు, మా సోదరుడు ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు మా కోనప్ప గారు, దివాకర్ రావు గారు, చిన్నయ్య గారు, మా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అక్క, అదేవిధంగా మా జాజుల సురేందర్ అన్న, ఇట్లా చాలామంది పెద్ద రాష్ట్ర స్థాయి నాయకులు కానీ, మా విద్యార్థి విభాగం సోదరులు కానీ, యూత్ విభాగం సోదరులు కానీ అందరూ వచ్చి నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. కానీ నేను ఒక మాట రాష్ట్ర ప్రజలను ఆలోచించమని కోరుతూ ఉన్నాం. మేము 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపినాం. మేము ఎన్నడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తా రాష్ట్ర ప్రజలకు. 2014లో నా మీద ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి వివేక్ గారు పోటీ చేసి ఓడిపోయారు. వారు ఓడిపోయిన తర్వాత వారిని పార్టీలోకి తీసుకొచ్చుకొని ప్రభుత్వ సలహాదారు ఇచ్చినాం మేము. 2018లో నా మీద చెన్నూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటేష్ నేత గారు ఓడిపోయారు. వారిని పార్టీలోకి తెచ్చుకొని 2019లో పెద్దపల్లి ఎంపీ చేసినాం. మేము కలపకపోయే పని చేసినాం తప్ప కక్షలు పెట్టుకొని వ్యక్తిగతంగా ఏదో చేయాలనే ఆలోచనలు మా 10 ఏళ్ల ప్రభుత్వంలో మేము చేయలే. మేము రాజకీయ పరమైనటువంటి ప్రత్యర్థులుగా చూసినాం తప్ప ఇతర పార్టీల వాళ్ళని కానీ వ్యక్తిగతంగా శత్రుత్వాలు పెట్టుకోలే, శత్రువుల లెక్క చూడలే. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల పైచిలుకు పాలనలో అందరినీ శత్రువులుగా చూస్తూ ఉంది. రాజకీయ పరమైనటువంటి వైరుధ్యం, ప్రధాన ప్రతిపక్షం వీళ్ళు ప్రజల తరపున మాట్లాడుతున్నారు, దీన్ని మనం స్వీకరించాలి అనే ఆలోచన చేస్తలే. మేమేం మాట్లాడినా, మేమేం చేసినా మమ్మల్ని శత్రువులాగా చూసి మమ్మల్ని కేసులు పెట్టి జైళ్ళలో పెట్టియాలి, లేకపోతే దాడులు చేయాలి, లేకపోతే బెదిరియాలి, లేకపోతే ప్రజా తీర్పును తుంగలో దొక్కి వీళ్ళని ఇబ్బందులు పెట్టాలనేటటువంటి పిచ్చి ఆలోచనలు వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఆనాడు ఏమన్నారు వీళ్ళు 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు కాదు 7వ గ్యారంటీ ప్రజాపాలన, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం కల్పిస్తాం, అది 7వ గ్యారంటీ అన్నారు. 6 గ్యారంటీలకు దిక్కు లేదు, 7వ గ్యారంటీకి దిక్కు లేదు. ఇవాళ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరు మంచిగా ప్రజల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా చేతులు అధికారం ఉంది కదా అని అధికారం మత్తులో అహంకారంతో ఈ ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మీద డెఫినెట్గా పోరాటాలకు సిద్ధమైదాం. మన హక్కుల కోసం మనకు వాళ్ళు ఇచ్చిన మాటలు 420 హామీలు కానీ, డిక్లరేషన్స్ కానీ, 6 గ్యారంటీలు కానీ, వాటి విషయంలో డెఫినెట్గా పోరాటం చేద్దాం. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల వెంట ఉంటుంది. నేను ఒకటే మాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మంత్రి వివేక్ గారిని కోరుతా ఉన్నా. ఇక నన్ను జైల్లో పెట్టిరు 16 రోజులు, మీ కడుపు మంట చల్లారింది అనుకుంటున్నా. ఇప్పటికైనా కేతన్పల్లి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి. గౌరవించి
ఆ ఎన్నిక సజావుగా చైర్పర్సన్ ఎన్నిక సజావుగా జరగడానికి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సహకరించాలని కోరుతా ఉన్నా. అంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో కూడా అర్థమవుతలేదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చేస్తుందో అర్థమవుతలేదు. నేను ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నా స్టేట్ ఎలక్షన్ కమిషన్ను. 17వ తేదీ నాడు క్యాతన్పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో దుశ్శాసన పర్వం జరిగింది. ఆ వీడియో ఫుటేజ్ దయచేసి బయట పెట్టాలని చెప్పి నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఫెయిర్గా మళ్ళీ ఒక డేట్ ఇచ్చి ఎలక్షన్ జరిగేటట్టుగా, వీలైనంత తొందరలో చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగేటట్టుగా, ప్రజా తీర్పు ప్రకారం అక్కడ మాకు చైర్మన్ వైస్ చైర్మన్ వచ్చేటట్టుగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నిక జరిపించాలని డిమాండ్ చేస్తూ, ఇన్ని రోజులుగా నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నాకు సహకరించినటువంటి వాస్తవాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకొచ్చిన మీడియాకు కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగినటువంటి అన్యాయం కానీ, మా విషయంలో చేసినటువంటి దుర్మార్గాలు, కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వివేక్ చేసినటువంటి వాటిని ప్రజల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్కి, నాకు అండగా ఉన్నటువంటి మా పార్టీ నాయకులకు, అదేవిధంగా విద్యార్థి విభాగం, యువజన విభాగం సోదరులకు, మా మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, ముఖ్యంగా మా పార్టీ పెద్దలు కేసీఆర్ గారు నాకు బెయిల్ రావాలని ఎప్పటికప్పుడు అడ్వకేట్లతో మాట్లాడి అన్ని విషయాలు మానిటర్ చేసిన గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, నాకు జైలుకు వచ్చి మనోధైర్యాన్ని ఇచ్చి పార్టీ మొత్తం నీ వెంట ఉంది, అధైర్యపడకు, గట్టిగా నిలబడని చెప్పి నాకు విశ్వాసాన్ని కల్పించిన, నమ్మకాన్ని కల్పించిన మా అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నకు, మాజీ మంత్రి హరీష్ అన్నకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సమయంలో నాకు అండగా ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గం మా పార్టీ శ్రేణులు కానీ, అదేవిధంగా మంచిర్యాల జిల్లా పార్టీ శ్రేణులు కానీ, మరి ముఖ్యంగా ఇక్కడ స్థానిక మాజీ మంత్రి గారు, మా మాజీ ఎమ్మెల్యే మా పెద్దన్న, మళ్ళీ 100% 50-60 మెజార్టీతో ఆదిలాబాద్ ఎమ్మెల్యే గెలిచే మా జోగు రామన్న గారు, వీళ్ళంతా పూర్తి స్థాయిలో నాకు అండగా ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అన్నిటికన్నా ముఖ్యంగా మా లీగల్ టీం హైదరాబాద్లో కానీ, మంచిర్యాలలో కానీ, చెన్నూరులో కానీ ప్రభుత్వం యొక్క కుట్రల్ని పటాపంచలు చేస్తూ, పోలీసులు మొన్న రాత్రి 9కి నోటీస్ ఇచ్చేటటువంటిది ఉంటుంది జైల్లో, కస్టడీ పిటిషన్ నోటీస్ అని చెప్పి రాత్రి 9కి జైలుకి వచ్చి పోలీసులు నోటీస్ ఇస్తే నేను తీసుకోను, వితౌట్ కన్సల్టింగ్ మై అడ్వకేట్స్ ఐ కెనాట్ ప్రొసీడ్, ఐ కెనాట్ టేక్ అని చెప్పి నేను సీరియస్గా రాసి సంతకం పెట్టిన. అంటే రాత్రి 9కి తెల్లారి బెయిల్ వస్తుందని చెప్పి రాత్రి 9కి కస్టడీ పిటిషన్ తీసుకొని వచ్చారు పోలీసు వాళ్ళు. సో ఇన్ని దుర్మార్గాలు పోలీసు వాళ్ళు చేసినా ఎక్కడికక్కడ గట్టిగా నిలువరించి న్యాయం గెలిచేటట్టుగా, ధర్మం గెలిచేటట్టుగా, మాకు బెయిల్ వచ్చేటట్టుగా చేసినటువంటి మా లీగల్ టీం, మా న్యాయవాదులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా 3 సోదరులు మా ఊళ్ళు జైల్లో ఉన్నారు. ఇంకా 12 మందికి నిన్న యాంటిసిపేటర్ బెయిల్ వచ్చింది. ఆ 4-5కి కూడా బెయిల్ తొందరగా వచ్చేటట్టుగా మా లీగల్ టీం చర్యలు తీసుకుంటుందని సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.